మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, లోకేష్ గారు ఏం చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో? మీ బొత్తికి ఎవడైనా మీ పార్టీతో పొత్తు పెట్టుకుంటాడు వచ్చి చెప్పమను ఒక్కనే చూపించగలవా? ఒక పార్టీని చూపించగలవా? ఇవన్నీ పలానా పార్టీ వాళ్ళు మాతో పొత్తు పెట్టుకోవడానికి వచ్చారని చెప్పేసి అని ఇవాళ జనసేన పైన లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన అన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా. నేను కాకమన్న ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు, చూసేవో లేదో నువ్వు ఆ విషయం. 2017లో జనసేనతో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి దేకేసాడట కింద పడి. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు మీ వ్యూహకర్త కదా ఆయన, ఆయనకి తెలియదే ఉంది, ఆయనకి అన్నీ తెలిసిందే కదా. ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన చెప్పాడు కదా. మరి మీరు ఎందుకు ఎంపర్లాడారు పొత్తు కోసం? మనంతా చీకటి రాజకీయమే, బహిరంగంగా చెప్తున్నారు ఇగో మేము పొత్తు పట్టుకుని ముందుకు వస్తున్నామని చెప్పేసి అని. మళ్ళా వెళ్ళి చీకటి గదిలో కాళ్ళు అట్టేసుకుంటున్నారు కదా వెళ్ళి, బాబు నా మీద కేసులు ఉన్నాయి, నన్ను ఏం చేయమాకండి, మీరు ఎట్ట చెప్తారు తలాడించేస్తాను, మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ మా ఎంపీలందరూ కూడా తలాడించేస్తారు, చేతకానాలు పంపిస్తున్నాను కొంతమంది ఉంచుకోండి అని చెప్పేసాను. అక్కడ ఒక్క నానిపై ఎప్పుడైనా మాట్లాడారా? పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే మన ఎంపీలు ఎవరైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఇదిగో మేము మాట్లాడుతున్నాం, ఇగో మా రాష్ట్రానికి ఇది కావాలనో, నిధులు లేవనో, ప్రత్యేక హోదా గురించానో, లేదంటే పోలవరానికి సంబంధించిన నిధుల గురించానో, మనకు రావాల్సిన నిధుల గురించి కావచ్చు, ఇంకో దాని గురించి, దేని గురించి అయినా సరే వైసీపీ ఎంపీలు ఎవరైనా ఒక్కడ మాట్లాడాయా ఈ 5 ఏళ్ల కాలంలో? ఏం మాట్లాడాం మనం? అబ్బాయి ఇవన్నీ చెప్పుకుంటే బొత్తు బోల్డ్ వస్తాయి, టైం బొక్క. పొత్తులతో పని ఉంది, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి మీరు అని నీకెందుకు చెప్పాలి? పొత్తులు ఎందుకు పెట్టుకోవాలంటే అందరితో బాధ, అంబటి రాంబాబుతో బాధ, వీడిది సపరేట్ బాధ. వీడు ఎందుకు బాధపడతాడు వీడికి అర్థం కాదు. మాట్లాడితే పవన్ కళ్యాణ్ గారిని అలా చేశారు, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఎలా చేశారు, పొత్తులు పెట్టుకున్నారు, ఆ రోజు తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు తిట్టారు మోడీ గారిని, లేదంటే పవన్ కళ్యాణ్ తిట్టాడు. ఆ లెక్కలు లెక్కైతే బొత్స సత్యనారాయణ, ఆ కురసాల కన్నబాబు, ఇంకా లెక్కేసుకుంటే పోతే బోలు మంది ఉన్నారు, ధర్మాన గిరిమాన లాంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు స్వయంగా సొంత కొడుకు జగన్మోహన్ రెడ్డి చంపించేశాడు అని చెప్పేసి సిగ్గు అనిపించట్లేదు నీకు? తీసుకొచ్చి మంత్రి పదవులు కట్టబెట్టాడు. రిలయన్స్ వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి అంటే మళ్ళీ తీసుకెళ్ళి రాజ్యసభ ఎంపీ సీట్ ఇచ్చాడు ఆ పర్వాలనాత్వానికి. మరి ఎన్ని ఏంటో అంటే ఏంటి మరి? దానికి ఉండాలి, సిగ్గు ఉండాలి. అంబటి రాంబాబు మనం మాట్లాడతా కొద్దిగా సిగ్గుపడు, కొద్దిగా. మీరేదో ఉద్ధరించేస్తున్నాం, మేము ఉద్ధరించేస్తున్నాం. మాట్లాడితే కాపులను సీఎం అన్నారు. నువ్వు కాపువే కదా, అడగపోయావు సీఎం పదవి ఎందుకు అడగట్లా నువ్వు? ఆ ముద్రగడ పద్మనాభం కానీ నువ్వు కానీ ఇంకా కొంతమంది ఉన్నారు కదా, మా గుడివాడ అమర్నాథ్ కానీ, నీకు అందరికీ కూడా సంస్థానం కల్పించేస్తున్నాడు అక్కడ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత మీరే ఉన్నారంటే అక్కడ. జనసేన పార్టీ ఉత్తి కాపుల పార్టీ కాదే, ఎందుకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారు మాకు అర్థం కావట్లా. ఒక కులానికి ఆపాదించే మాకంటే పార్టీని ఒక కులానికి ఆపాదిస్తే సరిపోద్దా? ఆ ముద్రగడ పద్మనాభం లేదంటే హరిరామ్ జోగయ్య నిన్న మొన్నటి దాకా లేఖలు రాశారు. ఆ తర్వాత ఏమైంది? మళ్ళీ వైసీపీలోకి వచ్చారు. మరి ఇప్పుడు ఏమైపోయింది మీ బుద్ధి? ఇప్పుడు ఆ ముద్రగడ పద్మనాభంకో లేదంటే హరిరామ్ జోగయ్య కొడుక్కో, హరిరామ్ జోగయ్యకో ముఖ్యమంత్రి పదవి ఇచ్చేస్తారండి మీ పార్టీలోని. మాట్లాడితే మనకు కొద్దిగా అర్థం ఉండేటట్టు మాట్లాడాలి. ఇంక మాట్లాడితే ఇంక మోడీ గారిని తిట్టారు, చంద్రబాబు నాయుడు గారు అలా అన్నారో, చంద్రబాబు నాయుడు గారు ఎలా అన్నారో. నేను చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగత కేసులు ఏమీ లేవు, ఆయన కేసుల గురించి భయపడే అవసరం లేదు. సరే ధర్మ పోరాట దీక్ష చేశారు, రాష్ట్రం కోసం చేశారు, మీరు చేయొచ్చుగా. అప్పుడు మీరు ఏవైతే విమర్శించారో చంద్రబాబు నాయుడు గారిని కానీ అప్పుడు ప్రభుత్వాన్ని కానీ ప్రత్యేక హోదా గురించి లేదంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి ఇంకా లెక్కేసుకుంటే చాలా ఉన్నాయి. అట్లా అన్నింటి గురించి మనం మాట్లాడాం కదా, పోలవరం గురించి కట్టాను. కొన్ని అవేవి కూడా మీ హయాంలో పూర్తయిపోలేదే. కేంద్రం ఏమైనా నిధులు ఇచ్చిందా వాటికి? నువ్వు మంత్రిగా ఉండి పోలవరం ఎంత శాతం పూర్తి అయ్యిందంటే మనం దానికి సమాధానం చెప్పాం. కానీ ప్రెస్ మీట్ పెట్టి పొత్తుల గురించి గీతుల గురించి మాట్లాడుకోవాలి. ఇక్కడ మనం వెళ్ళాం, మన శాఖ గురించి ఇక్కడ మనం వెళ్ళాం, పట్టుమని 2 నిమిషాలు మాట్లాడలేం. మనం మాట్లాడు, మన శాఖ గురించి మాట్లాడు. పోలవరం గురించి అసలు సమాధానం చెప్పలేడు మంత్రిగా ఉండి. అది మా దరిద్రం అన్నమాట. 1%, 2%, ఇగో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత పోలవరాన్ని ఒక 5% కంప్లీట్ చేసామని చెప్పుకో. లేదు గత ప్రభుత్వం 70%, 72% పూర్తి చేసింది, మిగిలిన 28% కూడా మేమే పూర్తి చేసామని చెప్పుకోవచ్చు కదా. కంప్లీట్ ఎందుకు చేయలేకపోయావు నువ్వు పోలవరం? మళ్ళీ దానికి కూడా మొండేడుపులే, గొక్కెట్టి ఏడ్చేయాలి. ఆ రోజు ఎలా చేశారు, ఈ రోజు ఎలా చేశారు? మాట్లాడితే పోలవరంలో దోచేశారు. ఏం దోచేశారు పోలవరంలో? నువ్వు మంత్రివే కదా, నీకు మాత్రం తెలుదా? ఇంక చెప్పి ఎన్నిసార్లు చాలాసార్లు చెప్పుకుంటాను అన్నమాట. పోలవరం ప్రాజెక్టులో ఎవరు తినేసేది ఏముండదు, రాష్ట్రం కేవలం ఖర్చు పెట్టుద్ది అంతే. నిర్మాణ బాధ్యతలు మాత్రమే రాష్ట్రానికి. మరి ఖర్చు పెడుతుంది కదరా అంటే దానికి కూడా చెప్తా. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీ అనేది ఒకటి ఉంటుంది. మనం ఎంత ఖర్చు పెట్టినా కానీ దాని ఆధ్వర్యంలోనే ఖర్చు పెట్టాలి. అరే పొద్దున్న కేంద్రం నుంచి మనకు నిధులు రావాలన్నా సరే పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ పీపీఏ ఏదైతే ఉందో ఆ పీపీఏ ఇచ్చిన నివేదిక ఆధారంగానే మనకి డబ్బులు ఇస్తారు తిరిగి. అంతేగాని నేను 10 రూపాయలు ఖర్చు పెట్టి 100 రూపాయలు ఖర్చు పెట్టి నాకు డబ్బులు ఇచ్చానంటే వీళ్ళు ఇచ్చేస్తారా?
ఆ మాత్రం తెలదా? ఆ మాత్రం స్టడీ చేసి ఉండు, ఆ పోలవరం ప్రాజెక్టు గురించి మంత్రిగా ఉండి ఆ మాత్రం అవగాహన లేదా నీకు? సామాన్యుడికి ఉన్న అవగాహన నీకు లేదా? ఎవరిని అడిగినా చెప్తారు. ఒకవేళ నిజమే పోని అనుకుందాం, తినేసేరు అనుకుందాం పోని, మరి 5 ఏళ్ళు బట్టి గడిపికారు ఎవరిదైనా? ఏ కేసులో పెట్టి లోపలేసేలేరా? మాట్లాడితే ఆ స్కిల్ డెవలప్మెంట్ అనో అమరావతి అనో ఎన్ని మాట్లాడి మీరు పోలవరం గురించి ఎందుకు మాట్లాడట్లా? అరే మాట్లాడడానికి ఉండాలి అంబటి రాంబాబు. ఇంకా గుడ్డెద్దు చేయలేపు అన్నట్టు మనల్ని అడిగోడు ఎవడు లేలే, మనల్ని ఎవరో కూడా ప్రశ్నించర్లే. వీడన్నిడు పోలవరంలో అవినీతి జరిగిపోయిందని చెప్పేసి అని కింద నెల ప్రచారం చేసేయడం. కొంతమంది ఇంకా మేధావులు ఉన్నారు జర్నలిస్ట్ పేర్లతో ముసుగేసుకొని, వాళ్ళు అంతే. పోలవరంలో అహ్మలాడ్ జర్నలిస్ట్ అట్ అయిపోయి నాకు తెలియట్లా. వీళ్ళంతా మేధావులు మాట, పెద్ద పెద్ద మేధావులు. ఎంత చిన్న విషయం తెలీదు. ఆ ఊరికే వాక్ దాటి 4 మాట్లాడవచ్చులే, మనకి కెమెరా ముందు కూర్చొని నిసిగ్గుగా మాట్లాడగలుగుతాం. కెమెరా ఫేస్ చేస్తే సరిపోద్ది, పెద్ద మేధావే. కెమెరాను చూసి సిగ్గుపడకుండా మొహమాట పడకుండా 4 మాటలు మాట్లాడి ప్రతి ఒక్కడు కూడా పెద్ద అపరమేధావు అన్నమాట మాకు. ఆడి ఇష్టం, ఇంకా ఆడి కోడి బుర్రతోటి ఆడి పీత బుర్రతోటి ఏది పడితే అది మాట్లాడేస్తూ ఉంటాడు. ఆడి ఇష్టం, ఆడి సెలరైపోతాడు అన్నమాట. ఇక్కడికి ఆ కొద్దిగా సబ్జెక్ట్ పరంగా మాట్లాడడం మేమేం కాదన్నట్లా. వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేయి. ఇంక ఈ పొత్తుల గురించి వాటి గురించి వీటి గురించి ఏడడం మానేయండి. 175కి 175 వచ్చేస్తే మంచిది. ఇప్పుడు దాకా మనం ఏం చేస్తాం చెప్పాలంటే అది చెప్పరు, కానీ 175కి 175 వచ్చేది. ఇంకా నాకించి చేస్తాం కా, నాకించిన కాడికి చాలదా? ఉన్న కాడికి చాలదా? ఏం చేస్తున్నారా అంటే అప్పులు చేసి మేము పని చేస్తున్నాం కదండి. మరి ఇక్కడ చదువుకున్న వాడి పరిస్థితి ఏంటో, అది చదువుకున్న వాడికి ఉద్యోగాల పరిస్థితి ఏంటరా అంటే మేము వాలంటీర్లో సచివాలయ ఉద్యోగాలు ఇస్తాం. ఇటు 5,000 రూపాయలుగా నువ్వు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి నేను అంత చదివాడా? వాళ్ళు చదువుకున్న చదువులకు విలువద్దా? అంత కష్టపడి చదివి ఏం చేయాలరా అంటే వాలంటీర్లో సచివాలయ ఉద్యోగాలు చేసుకోవాలి. ఇంకా ఈ 5,000 రూపాయలతో మీరు జీవితాంతం ఏడ్చేయడానికి నాకు బానిసల కింద పడి ఉన్నాను మీరు ఇక్కడ. నేను మళ్ళీ అధికారంలోకి వచ్చేసి పప్పు బెల్లాలకు మీకు సంవత్సరానికి ఏదో ఒక పథకం పేరు చెప్పిన 15,000 20,000 రూపాయలు పడేస్తాను, దాంతో జీవితం గడిపాను ఇంకా. అలాగా ఇవి ఉండాలా? ఉపాధి అవకాశాల గురించి ఉద్యోగాల గురించి మాట్లాడారంటే మంత్రి హోదాలో ఉండి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారో, లోకేష్ గారు ఏం చేస్తున్నారో, పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారో, వాళ్ళు ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారో? మీ బొత్తికి ఎవడైనా మీ పార్టీతో పొత్తెట్టుకుంటాడు వచ్చి చెప్పమను. ఒక్కనే చూపించగలవా? ఒక పార్టీని చూపించగలవా? ఇవన్నీ పలానా పార్టీ వాళ్ళు మాతో పొత్తెట్టుకోవడానికి వచ్చారని చెప్పేసి అని. ఇవాళ జనసేన పైన లేదంటే పవన్ కళ్యాణ్ గారి పైన అన్ని మాటలు మాట్లాడుతున్నావు కదా. నేను కాక మన ప్రశాంత్ కిషోర్ గారు చెప్పారు, చూసేవో లేదో నువ్వు ఆ విషయం. 2017లో జనసేనతో పొత్తు కోసం జగన్మోహన్ రెడ్డి దేకేసాడట కింద పడి. దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు? అప్పుడు మీ వ్యూహకర్త కదా ఆయన, ఆయనకి తెలియదేముంది? ఆయనకన్నీ తెలిసిందే కదా. ఆ రోజు ఏం జరిగిందని ఆయన చెప్పాడు కదా. మరి మీరు ఎందుకు ఎంపర్లాడారు పొత్తు కోసం? మనంతా చీకటి రాజకీయమే, బహిరంగంగా చెప్తున్నారు ఇగో మేము పొత్తు కొట్టుకుని ముందుకు వస్తున్నామని చెప్పేసి అని. మళ్ళా వెళ్ళి చీకటి గదిలో కాళ్ళు అట్టేసుకుంటున్నారు కదా. వెళ్ళి బాబు నా మీద కేసులు ఉన్నాయి, నన్ను ఏం చేయమాకండి, మీరు ఎట్ట చెప్తారు తలాడించేస్తాను, మీరు ఏ బిల్లు ప్రవేశపెట్టినా కానీ మా ఎంపీలందరూ కూడా తలాడించేస్తారు, చేతకానాలు పంపిస్తున్నాను కొంతమంది ఉంచుకోండి అని చెప్పేసాను. అక్కడ ఒక్క నానిపై ఎప్పుడైనా మాట్లాడారా? పార్లమెంట్లో కానీ రాజ్యసభలో కానీ ఎక్కడైనా సరే మన ఎంపీలు ఎవరైనా సరే రాష్ట్రానికి సంబంధించి ఇదిగో మేము మాట్లాడుతున్నాం, ఇగో మా రాష్ట్రానికి ఇది కావాలనో, నిధులు లేవనో, ప్రత్యేక హోదా గురించానో, లేదంటే పోలవరానికి సంబంధించిన నిధుల గురించానో, మనకు రావాల్సిన నిధుల గురించి కావచ్చు, ఇంకో దాని గురించి, దేని గురించి అయినా సరే వైసీపీ ఎంపీలు ఎవరైనా ఒక్కడ మాట్లాడాడయ్యా ఈ 5 ఏళ్ల కాలంలో? ఏం మాట్లాడాం మనం? అబ్బాయి ఇవన్నీ చెప్పుకుంటే బోల్డ్ వస్తాయి. టైం బొక్క. పిచ్చనా కొడుకులు అందరూ వచ్చి మీడియా ముందు సమావేశం పెట్టేసి పొత్తులతో పని ఉంది, పొత్తులు ఎందుకు పెట్టుకోవాలి మీరు అని నీకెందుకు చెప్పాలి? పొత్తులు ఎందుకు పెట్టుకోవాలంటే ఇవన్నీ మాట్లాడినా కంప్యూటర్ రాంబాబు, నీ శాఖ గురించి నువ్వు పెడితే మంచిది.